కర్నూలు జిల్లా కొత్తది నంద్యాల జిల్లాలో మిషన్ తీసుకున్నారు. మన రాలో నాటేసే మిషన్ వాళ్ళు 40 ఎకరాలు ఉంటది. 40 ఎకరాల కోసం కూలి వాళ్ళ ఇబ్బంది కోసం ఇక్కడ నుంచి తీసుకున్నారు. మాకు అక్కడ హైదరాబాద్కి వచ్చి తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాత ఎట్లా చేసుకున్నారు, మేము ఎలా సర్వీస్ ఇచ్చినాం వాళ్ళ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. మా మిషన్ యాక్చువల్గా ఎట్లా తెలుస్తారు మీకు? యాక్చువల్ గా మాకు ఈ మిషన్ ఎట్లా తెలుసుకున్నామంటే యూట్యూబ్ ద్వారా చూడడము, ఆ విధంగా అట్లా తెలుసుకోవడం జరిగింది. చాలా కంపెనీలు ఉన్నాయి కదా ఇక్కడ లోకల్లో కూడా, మరి రాలో కంపెనీ ఎంచుకోవడానికి గల కారణాలు? ఇక్కడ ప్రస్తుతం మాకు నంద్యాల డిస్టిక్ లో కూడా ఉన్నది వేరే కంపెనీ వాళ్ళు, కానీ చాలా మంది రైతులు ఈ రాలో కంపెనీదే మిషన్ బాగా పనిచేస్తుంది, వైపు నుంచి సర్వీసింగ్ బాగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మేము చాలా బాగా పరిశీలించిన తర్వాతనే ఈ రాలో కంపెనీ వారితో సంప్రదించిన తర్వాత ఈ మిషన్ తెచ్చుకోవడం. కంపెనీ సందర్శించి తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత అంత లాంగ్ తీసుకుంటే సర్వీస్ దూరం ఉన్న పెద్ద ప్రాబ్లం ఇబ్బంది ఏం కలగలేదా మీకు? అట్లా చేసిన మాకు అలాంటి ఇబ్బంది ఏం కలగలేదు. మేము రమ్మంటే కూడా వస్తాము, లేదా వీడియో కాల్లో మమ్మల్ని సందర్శిస్తే కూడా మాకు ఏదైనా ఫాల్ట్ కానీ ఏదైనా చూపిస్తే మేము సలహా ఇచ్చినారు. మాకు ఆ కంపెనీ వాళ్ళ ద్వారానే మాకు చూపడం జరిగింది. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఇప్పటికి 2 సార్లు ఆయిల్ చేంజ్ కూడా మేము చేసుకోవడం జరిగింది. తర్వాత స్పేర్ పార్ట్స్ ఏయిపోయినా కూడా మేము వెంటనే ఆ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేస్తే మాకు వెంటనే కొరియర్ ద్వారా మాకు వచ్చి చేరింది. ఇప్పుడు వేసిన నాటు 45 రోజులైంది ఇప్పటికి నేను నాటేసి. ఒక గంటకు వచ్చేసి 40-45 ఎక్కడన్నా 50 పిలకలు కూడా ఉన్నాయి, ఇంకా పిలక దశలోనే ఉంది. అంటే మీకు చెప్పిన విన్నారు, నర్సరీ కూడా వేసుకొని మీరు వేసినప్పుడు డ్రాప్ అయ్యారంట. అవునవును, వేరే వాళ్ళు డ్రాప్ ఎందుకైనారంటే మేము చెప్తే కూడా వాళ్ళు అయ్యా వేసుకోండి అని చెప్తే మా మాట వాళ్ళు నర్సరీ కూడా పోసినాం, మేమే పోపించినాం నర్సరీ. వాళ్ళకి 5 ఎకరాలకు పోపించినాం నర్సరీ. వాళ్ళు కూడా ఏం చేశారంటే మాకు వద్దని చెప్పినని మా పక్క పొలమే ఈ రోజు మా పొలాన్ని చూసి వాళ్ళు ఎంతో బాధ కలుగుతుంది. అప్పుడు వద్దని చెప్పి కూలీలతో ఎకరాకు 5,000 ఖర్చు పెట్టి కూలీలతో నాటేసుకొని ఈ రోజు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఏంటంటే మా పొలం చూసిన తర్వాత అయ్యో మేము వేసుకుంటే బాగుండు, మేము ఎంత పొరపాటు పడిపోతుంది. వాళ్ళు మొక్కలు వచ్చేసి మేము 5-6 పాసలు మాత్రమే పెట్టుకొస్తుంది. మేము అక్కడికి చెప్పినాం మీరు పాసలు కావాలంటే పెంచుకోవచ్చు, అయినా ఎక్కువ పెట్టుకుంటే కూడా ఏం ప్రయోజనం లేదు, పిలక దశ రావాలంటే తక్కువ మనకు ఉండాలా, ఉంటేనే పిలక దశ వస్తుంది అని మేము ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. ఈ రోజు చూసి ఎంతో బాధపడుతున్నారు వాళ్ళు. మా యొక్క పొలాన్ని చూసి, మా పొలాన్ని చూసేదానికి చుట్టుపక్కల గ్రామాల రైతులు చాలా మంది వచ్చినారు. నెక్స్ట్ ఇప్పుడు వేసవికాలం పంటకు చాలా మంది రైతులు నాకు చెప్తున్నారు, మీరు మాకు డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారం మేము కూడా నార పోసుకుంటాము, మీరేమైనా మాకు నాటు వేయగలుగుతారంటే తప్పకుండా వేస్తామప్ప, మేము కూడా మీకు సహకరిస్తాము అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు అంతవరకు మీకు 40 ఎకరాలు ఉందన్నారు కదా, 40 ఎకరాలకు అప్పుడెంత ఖర్చు వచ్చింది, ఇప్పుడు ఎంత ఖర్చు వచ్చింది? 40 ఎకరాలంటే మేము దాదాపు 40 ఎకరాలు ఒకేసారి మేము నాటేసుకోవాలంటే ఎకరాకు 5,000 ఖర్చు పెడితే కూడా 2 లక్షల రూపాయలు కేవలం నాటుకు ఇవ్వాల్సి వచ్చింది. 2 లక్షల రూపాయలు. అదే 40 ఎకరాలు ఇప్పుడు వేస్తే ఎంత వచ్చింది? ఇప్పుడు వేస్తే మేము 40 ఎకరాలు అంటే మాకు ఎకరాకు ఒక 2 లీటర్ల పెట్రోల్ ఖర్చు వచ్చింది. ఇప్పుడు మనుషుల ద్వారా వేస్తే ఎన్ని పిలకలు వచ్చినాయి? ఒక దంటలో ఏమంటారు మీరు? దంట అంటారు? ఏమంటారు? మేము గంట అంటాం. ఇక్కడ తెలంగాణలో దంట అంటారు, ఇక్కడ కర్నూలు గంట అంటారు. ఒక గంటలో అప్పుడు ఎన్ని పిలకలు వచ్చినవి, ఇప్పుడు ఎన్ని పిలకలు వచ్చినాయి? పిలకలు అంటారు, ఏమంటారు? పిలకలే సార్. గంటలో ఎన్ని పిలకలు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని పిలకలు వస్తాయి? మేము కూలీలతో నాటు వేసేటప్పుడైతే ఒక దుబ్బుకు వచ్చేసి అదే గంట అంటాము, దానికి ఓ మహా అంటే 20-25 పిలకలు వచ్చేది. కానీ ఈ మిషన్ తో వేసిన తర్వాత నాటు ఒక్కొక్క గంటకు వచ్చేసి 45-50 పిలకల దాకా ఉన్నాయి. ఇంకా వచ్చేటి ఉన్నాయి, ఇంకా దాదాపు 50-60 పిలకల దాకా వచ్చేటి ఉన్నాయి. అది తర్వాత ఇంకోటి మనుషులు నాటేస్తే ఏమైతుందంటే వాళ్ళు చేత తీసుకొని ఇట్లా ఏళ్ళతో 2 ఏళ్లతో చిక్కినప్పుడు ఇక్కడ హోల్ ఏర్పడుతుంది, ఆ ఏర్లు అనేటువంటివి బయటికి పడతాయి. కానీ ఈ మిషన్తో వేసేటప్పుడు ఏమవుతుందంటే ఇది ప్లాంటింగ్ జరిగేటప్పుడు ఆ సూర్యులు చక్క లోపలికి పడేస్తాయి అన్నమాట. అంటే ఏరు అనేటువంటిది అసలు బయటికి కనపడకుండా మనం ఆ నారని ఇట్లా పట్టి లాగితే కూడా బెర్రుగా ఉంటుంది. అదే మనిషి వేసినటువంటి నాటు ఏమవుతుందంటే ఇట్లా లాగితే పైకి వచ్చేస్తాయి, ఇది రాదు అట్లా. అది కూడా ఒక గొప్పతనమే మిషన్. పెరగదు కాబట్టి ఇది చాలా ఉపయోగం ఉంది మాకు. ఇంతదాకా మాకు ఇది తెలియక మేము ఎంతో లేబర్తో ఇబ్బందులు పన్నాము. ఇది కొత్తగా మేము చూసి తెచ్చుకోవడంలో మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇంకొకటి నాటేషన్ మిషన్ అంటే చాలా మంది ఫెయిల్యూర్ అట,
ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గరలో అందుబాటులో మిషన్లు అమ్ముతలేరు కదా, ఎక్కడో హైదరాబాద్ వరంగల్ పోయి తేవాలి అన్న ఫీలింగ్ ఉన్నది. మీరు ఫెయిల్యూర్ అనే దానికి ఏం చెప్తారు, దూరం షోరూమ్ ఉన్న దానికి ఏం చెప్తారు? నేను ఒకటి మీకు కూడా మనవి చేస్తా సార్, నేను మాకు కూడా ఏంటంటే ఇక్కడ కూడా కొంతమంది రైతులు ఒక ప్రశ్న ఇస్తున్నారు నన్ను కూడా ఈ మిషన్ తెచ్చిన తర్వాత, అయ్యా మీకు ఈ మిషన్ రిపేర్ కానీ ఇంకోటి వస్తే ఎట్లా చేస్తారు మీరు ఎక్కడో భువనగిరి అక్కడ తెచ్చినారు కదా, హైదరాబాద్ నుంచి తెచ్చినారు, మనకి ఈ సర్వీస్ ఎట్లా ఏమిటి అంటే చాలా మంది రైతులకు నేను సలహా చెప్పినాను. ఇంకోటి కూడా చెప్పినాను, ఇక్కడ ఎవరైనా 10 మంది రైతులు ఇంకొక 5-6 మిషన్లు ఎవరైనా ముందుకొచ్చి పెడితే వాళ్ళు కర్నూలులో కూడా మామూలుగా మేము ఒక పాయింట్ పెడతాము, అక్కడి నుంచి కూడా మామూలుగా మీకు ఏదైనా వర్కర్స్ పంపించి ఇబ్బంది లేకుండా చేసేదానికి కూడా అని చెప్తున్నారు. ఒక స్ప్రింగ్ పోయింది, దీన్ని ఎట్లా మాకు అసలు ఆ స్ప్రింగ్ పోయినందువల్ల అది ఎక్కడో బురదలో పోయింది, మాకు ప్లాంటింగ్ జరగలేదు, లిఫ్ట్ పైకి లేవలే, ఎట్లా ఏమిటని చెప్పి మేము వెంటనే వాళ్ళని సంప్రదిస్తే మాకు సమాధానం చెప్పినారు. మేము వీడియో దాంట్లో వాళ్ళకి చూపడం జరిగింది, అయా ఏం లేదు స్ప్రింగ్ ఒకటి లేదు మీకు పోయిందంటే మాకు వెంటనే మేము కొరియర్ ద్వారా మాకు పంపించేసినారు, మేము తెప్పించుకున్నాము, అది చేసుకున్నాము. ఏ విధంగా వేయాలని చెప్పిన కూడా వాళ్ళని కంపెనీ వాళ్ళని ఇస్తే మాకు సలహా చెప్పినారు. తర్వాత ఆయిల్ చేంజ్ కూడా మాకు ఫస్ట్లోనే ఒకసారి చూపించిపోయినారు. తర్వాత రెండోసారి కూడా మేము ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ సలహా మేరకే మేము ఆయిల్ చేంజ్ కూడా చేసినాం. ఈ రోజు మేము సొంతం కూడా చేసుకోగలుగుతున్నాం. ఇంకా మాకు ఏదైనా డౌట్ వస్తే ఎలాంటి డౌట్ వచ్చినా కూడా మేము కంపెనీ వారిని సంప్రదిస్తే మాకు మంచి సలహా ఇస్తారు. ఈ రాళ్ళ మిషన్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు, అబ్బా వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ మన ఇక్కడ కర్నూలు నంద్యాల జిల్లా అని అవసరం లేదు, ఎక్కడున్నా వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తారు. సర్వీస్ ఎక్కడున్నా కూడా వాళ్ళు మనకు పరిగెత్తవచ్చి మనకు ఇబ్బందికరం లేకుండా రైతుకైతే తప్పకుండా నర్సరీ పోసేదానికి వస్తారు. తర్వాత మిషన్ ఫస్ట్ స్టార్టింగ్ లో మాకు వచ్చి చూపినారు, నర్సరీకి చూపినారు. మీరు 40 ఎకరాలు వేసారు కదా సార్, 40 ఎకరాలు వేస్తారు, రిపేరింగ్ వచ్చినా? రిపేరు మాకైతే మిషన్ రిపేర్ ఏం రాలేదు సార్, మాకు కొంచెం ఈ రాయి ఉండడంలో ఆ సూదులు ఒక్కటి పోయినాయి, దానికి మేము అనుకూలంగా వెంటనే ఒకసారి 6 తెప్పించుకున్నాను, తర్వాత మళ్ళీ 10 ఆర్డర్ పెట్టినాను, మాకేం ఇబ్బంది లేకుండా అనుకూలంగానే ఉంది. అనంతపురం దగ్గర ఏ విలేజ్ వేసినారు మీరు? అనంతపురం దగ్గర అక్కడ జంగాలిపల్లి అని ఒక విలేజ్ లో అక్కడ ఒక 4 ఎకరాలు వేసినాము. తర్వాత ఇటుకలపల్లి అని చెప్పి అక్కడ ఒక 6 ఎకరాల పొలం, అది వచ్చేసి ధర్మవరం రోడ్డు సార్, అనంతపురం నుంచి ధర్మవరం రోడ్డుకు, ధర్మవరం పోయే రోడ్డుకు ఎస్కే యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ ఉంది మా పొలం కూడా. అది యూనివర్సిటీ పక్కకే కాంపౌండ్ వాళ్ళకు అట్లా బ్యాక్ సైడ్ లోనే ఉంది మా పొలం, అక్కడ కూడా వేసినాము. ఎవరైనా రైతులు కావాలంటే కూడా చూడొచ్చు అక్కడ పోయి. ఇంకొకటి ఏంటంటే మషిన్ నాటంలో ఫెయిల్యూర్ అవుతుంది, నర్సరీ పోసుకోవడం ఇబ్బంది అని కూడా చాలా మంది భయపడుతున్నారు. అవును, నర్సరీ ఎకరాలు పోస్తారు కదా, ఎన్ని రోజులు పోసినారు? మేము ఫస్ట్ మాకు కొంచెం ఇబ్బంది పడ్డాము, ఎందుకంటే ఈ బురద వేసేదానికి ఎట్లా ఏం కథ అని చెప్పి నేను. తర్వాత మా అనుభవంగా మేము మళ్ళీ ప్రాక్టీస్ అయిన తర్వాత మేము 5 ఎకరాలకు అయ్యే సరిపడ నార వచ్చేసి 4 వ్యక్తులతోనే పూర్తి చేసినాం. అంటే ఎకరానికి ఒకరు కూడా సాగొట్టన ఎకరానికి ఒకరు చొప్పున మేము మాకు పేపర్ ఎక్కడైనా దొరుకుతుంది, పేపర్ తీసుకొచ్చి వేసుకున్నాము, బాగా మంచిగా నార పోసుకున్నాం. అంతవరకు బాగా ఎంత వరకు పొలాలలో దిగవాలని నడిచింది, మొక్కల వరకు కింద వరకు దిగవాలని నడుస్తుంది కొంతమంది, అది కూడా డౌట్. మాకు మా పొలం అయితే మామూలుగా మంచి రేగడి పొలం సార్, ఇది బాగా రేగడి పొలము. మేము కాలు పెడితే మామూలుగా బాగా దిగబడుతుంది, అంత దిగబడినా కూడా మిషన్ అయితే ఇబ్బందికరం లేకుండా పోయింది. మేము ఫస్ట్ లో భయపడ్డాం, దాదాపు 3/4 ఫీట్ దిగబడితే కూడా ఆ మిషన్ కు వచ్చేసి టైర్లు వచ్చేసి దాదాపు 7 నుంచి 8 అంగుళాల వరకు కూడా టైర్ మునిగిన కూడా మిషన్ లాక్కొని పోయింది, ఎలాంటి ఇబ్బంది జరగలేదు. దాదాపు 2 అడుగుల కట్ట కూడా మేము హైడ్రాలిక్ పైకి లేపి ఇట్లా కట్టలు కూడా మేము పైకి ఎక్కిచ్చేసాం, ఈజీగా పైకి వచ్చేస్తుంది, ఇబ్బంది లేకుండా వచ్చింది. రోజుకి ఎన్ని ఎకరాల వరకు వేసినారు మీరు? మేము మావి కయ్యలు బాగా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రోజు అయితే మేము కాస్త తటపటాయించుకొని ఒక 2 ఎకరాలు వేసినాం. సెకండ్ రోజు తర్వాత థర్డ్ రోజుకు కాస్త 3-3.5 బాగుంటే సార్ కయ్యలు పెద్దవైతే రోజుకు ఒక 5 ఎకరాల వరకు వేసుకోవచ్చు, 5 ఎకరాలు వేయచ్చు. యూట్యూబ్ లో చాలా మంది మిషన్ తీసుకున్న వాళ్ళు ఎకరానికి 3 ఎకరాలు పడతారు, రోజుకి 5 ఎకరాలు. మేము
ఈ రోజు సార్ అనంతపూర్లో మా అబ్బాయిని ఇక్కడ నుంచి తెల్లవారుజామున పంపించినాను. అక్కడ మొత్తం తయారు చేసిన పొలం 5 ఎకరాలు ఉంటే ఇప్పుడు ఒక గంట లోపల అంటే 9 గంటలకు స్టార్ట్ చేసినాడు. ఒక గంటకంతా అయిపోతుంది, తిరిగి నైట్ కంతా వచ్చేస్తాడు మళ్ళీ. ఈ రోజే స్టార్ట్ చేసినాడు. తెల్లవారుజామున అబ్బాయిని బయట ఇచ్చి అక్కడ పంపించి అక్కడ నుంచి బస్సుకు పోయినాడు. 9 గంటలకు అనంతపూర్ దిగినాడు. ప్లాంటింగ్ కాడికి పోయినాడు. 9 నుంచి స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు ఈ ఒక 1 అవర్లో 5 ఎకరాలు పూర్తి అయిపోతుంది. మాది ఒక్కొక్క కై వచ్చేసి 2 ఎకరాల కైలు ఉన్నాయి సార్. మేము 5 కాదు, ఇంకా మాకు ఒక మనిషి ఉంటే ఈయనక 7 ఎకరాలు కూడా వేస్తాం. అంటే ఇంకోటి సార్, ఇప్పుడు మాకు ఆ కై ఉంది సార్, 2 ఎకరాల కయ్య. ఇప్పుడు ఇది ఉంది సార్, ఇది వచ్చేసి అంతవరకు ఉంది అనమాట. 1 ఎకరా ఉంది. ఇది మొత్తం ఆడికి వెళ్ళిపోతుంది మిషన్గా. ఇక్కడ వదిలితే ఆడికి వెళ్ళిపోతుంది. అరణ్ చూసిన పెద్ద కయ్యలు అవన్నీ 2 ఎకరాల కయ్యలు అనమాట. మొత్తం మీద మిషన్ నాటు ఇలాంటి భయపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తీసుకోవచ్చు అంటారా? ఫ్యూచర్ ఎట్లా, దీనికి ఎట్లా ఫ్యూచర్? మా దగ్గరికి ఏ కస్టమర్ రైతు ఎవరు వచ్చినా కూడా నేను చెప్తున్నాం, ఇప్పటికే 20 ఎకరాల ఆసాములు కూడా చాలా మందికి, అయ్యా రాండి అయ్యా చూడండి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, మీకు నేనుంటా అండగా, ఏ దానికైనా సమాచారానికి నేనుంటా అండగా, మీకు కూడా కాస్త అలవాటు అయ్యేంత వరకు కూడా మీ కాడికి నేను వస్తాను అని నేనైతే రైతులకు నాకు తెలిసిన సలహా నేను వాళ్ళకి ఇస్తానే ఉండ. దాదాపు ఇప్పటికి నా పొలాన్ని ఒక 20 మంది పైన రైతులు వచ్చి చూసిపోయినారు. 20 మంది వచ్చిపోయినారు. 20 మంది కొంచెం ఇబ్బంది పడరు కానీ ఇప్పుడు బాగుంది. ఫస్ట్ మాత్రం వచ్చి చూసే వాళ్ళు ఉన్నారు సార్. కొంతమంది చూసి చాలా మంది మా మీద ఉమ్మేసిపోయినారు. అసలు మా మీద ఉమ్మేసి, తిక్కనా కొడుకు నువ్వు, నీకు డబ్బులు బాగున్నట్టున్నాయి తెచ్చుకున్నావు, ఇదంతా ఇది అసలు మెంటలోడు అని చెప్పిన కింద ఈడెస్టెలో అనేటట్టు అనిపోయినారు. కాబట్టి అదే రైతులు నన్ను ఏ రైతు అయితే మామూలుగా నా మొగాన ఉమ్మేసిపోయిన వాళ్ళు ఉన్నారో అదే రైతు ఈరోజు వచ్చి నా దగ్గర థ్యాంక్స్ చెప్పిపోతున్నారు. నువ్వు సక్సెస్ చేసినావు, ఇప్పుడు మేము వేసుకుంటాం నెక్స్ట్ ఇయర్, నేను వేసుకుంటాను నెక్స్ట్ ఇయర్, బాగుంది ఇది అని చెప్తున్నారు. అదే అండి, ఇప్పుడు చెప్పంటే చాలా మందికి ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ ముందు ఏళ్ళ చేస్తా ఉన్నారు, డిసప్పాయింట్ కదా సార్, వాళ్ళకి కూడా ఇబ్బంది పడ్డారు. సో మీరు ఒక 1 మంత్ తర్వాత ఇలా ఉంటది కూడా నమ్మండి. ఇప్పుడు కూడా సార్ అది వేసినాం, దీనికి దానికి వచ్చేసి 15 రోజుల డిఫరెన్స్ ఉంది. కానీ నేను వాళ్ళకి చెప్తున్నా, ఈ డిఫరెన్స్ వచ్చేసి దీనిలాగే అది వస్తుంది, కాస్త ఓపిక పట్టాలా. మీరు నాటేసిన దగ్గర నుంచి అప్పుడే ఇంతలా దుబ్బు కట్టాలా, ఇంత ఎత్తు రావాలంటే ఏది రాదు. ఈ సార్ వాళ్ళు చూసినారు, మీకు కావాలంటే ఇక్కడ మీకు అడ్రస్ కూడా ఇస్తాము. ఒకటే అండి, అందరూ చాలా మంది మిషన్ తీసుకోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. మా దగ్గర 1-2 కారణాల వల్ల బాగా ఆడుతున్నారు. సక్సెస్ అవుతుందో కాదా అంటే 100% సక్సెస్. మన లోకల్ దగ్గర షోరూమ్ లేదు కదా, అక్కడి నుంచి ఎట్లా సర్వీస్ చేస్తారంటే, సార్ అన్న ఇది లోకల్ దగ్గర ఉన్నా కూడా మీకు షోరూమ్ దగ్గరికి మిషన్ తీసుకురాలేం కష్టం. మినిమం ఒక 5 కిలోమీటర్ల దగ్గర మీకు పక్కపండి విలేజ్ ఉండాలని కూడా వస్తుంది. త్వరలో మీ ఊళ్ళో 40 మిషన్లు అయితే వస్తుంది. 5 కిలోమీటర్ల తిరగడం వల్ల దానికి ట్రాన్స్పోర్ట్ చేయాలని 5-6 వేలు అవుతాయి. మీకు ఆ ప్రైస్ అవసరం లేదు. మామూలు సర్వీస్ జరిగితే మీరు ఉంటే 1 అవర్ దగ్గర ఉంటే 1 అవర్ వస్తారు. హైదరాబాద్ లో 3 అవర్స్ లో మీకు తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక మినిమం 4 అవర్స్ 6 అవర్స్ జర్నీ చేస్తే మీ దగ్గరకు వచ్చి సర్వీస్ చేస్తాం. ఇబ్బంది ఏం లేదు, దగ్గర దూరం. అది చూడండి, నర్సరీ వ్యవసాయం కూడా చాలా మంది కొంతమంది ఇబ్బంది అనుకుంటా ఉన్నారు. అది కూడా చాలా ఈజీ. మనిషికి ఒకసారి వాళ్ళు చెప్పినట్టు మనిషికి ఒక ఆడ మనిషి ఒక్కరు పెడితే 1 ఎకరానికి, అంటే మీకు 10 ఎకరాలు ఉండాలంటే 10 మంది కూలీలు ఒక 5 పెడితే 2 రోజులు నారు వేయచ్చు. మొత్తం మీద సక్సెస్. ఇంత దూరం ఉన్న సంబంధం లేదు, నారు వేయడానికి కూడా చాలా మంది ఇబ్బంది లేదు, చాలా ఈజీగా ఉన్నది. సో మీరు ఏంటంటే ఇవన్నీ మీరు నమ్మాలా చేయాలా, యూట్యూబ్ లో చూసి నమ్మాలనేది మీకు డౌట్ వస్తుంది. వచ్చి చూడండి, వచ్చి చూసిన తర్వాత నమ్మండి. నమ్మిన తర్వాత మీరే మిషన్ లో, వేరే కంపెనీ మిషన్ లో కూడా చూడండి. చూసి నమ్మిన తర్వాతనే మీకు నచ్చినట్టే మిషన్ నచ్చినాకనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మంచిది సార్, థ్యాంక్ యూ సార్.